చంద్రబాబు నాయుడు మన దావోస్కి వెళ్ళాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓని వాళ్ళను బిల్ గేట్స్ని కలవడం జరిగింది. ఆయన ఏమని అడిగినారు? ఒకటే అడగడం జరిగింది, మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీరు సపోర్టివ్గా ఉంటాడు. ఎందుకు? ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడనే కదా మనం అడిగేది, అవునా కదా? నేనేమంటున్నానంటే ఇప్పుడు నారాయణ ఉన్నాడు. నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు 1 నుంచి 10 వరకు అతనే ఉంటా ఉంటాయి, లేదంటే చైతన్య 7 1 2 3 4 అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా ఉంటారు. అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తుడు అని మనకు తెలిసిపోతుంది కదా. నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నాం, మంచి మార్కులు వస్తాయనే కదా అక్కడ చెప్తున్నాం. మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని, నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి, నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు. నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో, నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి. నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను. ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్కి సంబంధించిన బిల్ గేట్స్ని అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని. లేకుంటే ఒక ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా అంటాం కదా. ఇప్పుడు నారాయణ అతను మంచి మార్కులు తెప్పగలుగుతాడు కదా, హీజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కదా. మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? అలా పెడితే ఎవడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి, అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను, ఈ కార్పొరేట్ దానిలకు అంతకంటే మంచి స్కూలు, గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ను డెవలప్ చేయలేకపోతుంది. అది మన భావితరాలకు ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మంచి వచ్చాడో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు, ఆ పెట్టుబడి పెట్టాడు, వాళ్ళ భవిష్యత్తును మార్చాలి అనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మా దరిద్రం ఏంటంటే ఇంత ముందుగా చెప్పినట్టుగా తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవాడికి ఇంత చదువు చెప్తున్నాడు, ఇంత బాగు చేస్తున్నాడని వాడు మాట్లాడలేకపోవడం జరిగింది. అందుకే ఎప్పుడే కానీ అంటుంటాం, మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరమని. ఒక తాగుబోతు వాగిన కూతలు, ఒక మంచి బ్రాండ్ లేదు, లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా మాకు మంచి చదువు చెప్తున్నాడు, మాకు మంచి స్కూల్ తయారైంది, మా స్కూల్లో మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు, మేము ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏం చదువు చదివినా ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు. ఆ చిన్న పిల్లలు కాదు, డిగ్రీలో వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్లో వచ్చిన వాళ్ళు, మెడికల్గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అది దురదృష్టం. అది ఒకరిని అడిగేయలేదు, మొత్తానికి ఒక దురదృష్టమైంది. ఇది ఈ దేశ దౌర్భాగ్యమో, ఈ రాష్ట్ర దౌర్భాగ్యమో కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది, కానీ ఆ విద్య, వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే ఆ మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని వాళ్ళవే. ఆ పేదవానికి కానీ, ఆ మధ్యతరగతి వారికి కానీ ఆ విద్య, వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటివేస్తారు అని చెప్పేసి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్లో నేను తీసేయగలిగినాను. నాకేం వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను. ఒకే అపార్ట్మెంట్లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సందులో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా దాని మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రావడం.
నేను అడుగుతున్నాను, 5వ తేదీ చేసే ధర్నాలో ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ తిరిగేటప్పుడు చాలా మంది 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయ్యాక 2-3 రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ అన్నారు. ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు, పోతాను కాబట్టి అడుగుతున్నారు, ఈటం లేదు కాబట్టి ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని చెప్పేసి ఉన్నాడు. ఒకరు అన్నారు, లోకేష్ అన్నాడు, నన్ను మేము ఏదైనా కానీ చెప్పినా ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు? ఏదో జరిగిపోతుంది, పోతానా ఆయారా గయారా. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను, కానీ రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు. ఇదే మనకు ఉండాలి కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మన కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీని. సో అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏందిరా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తారు. నా ఇతడు నా ఫ్రెండ్ తెలిసినతను ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. 10th వరకు దిర్ షుడ్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, ఎనీ ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలా. చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా, కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలా, ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా, ఎంపీ కొడుకులు చదవాలా, ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా. లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం వచ్చేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని, దావూస్ అని, ఈడని ఇవి కాదు. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా.